హాయ్ ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజైతే గురువారం అండి. ఉదయాన్నే మా పూజ పూర్తయిందండి. మీ అందరి పూజలు అయినాయండి? అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భగవంతా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, ఈ మాట అయితే మీ అందరి కోసం కాదండి. కొందరు అన్నారు, రోజు పూజ వీడియోనే పెడతావా నువ్వు? నీ వీడియో వైరల్ అవుతున్నాయి ఏంది, డబ్బులు వస్తున్నాయా ఏంది అని అంటున్నారండి. నేను పెట్టే నా పూజ వీడియో వైరల్ అవ్వాలని కాదండి. నేను చేసిన పూజ ఫలితం నాతో పాటు, నా కుటుంబంతో పాటు మీ అందరికి కూడా దక్కాలని నేను ఈ వీడియో పెడుతున్నానండి ప్రతిరోజు. నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు కూడా నేను రోజు పూజ చేసుకునేదాన్ని, రోజు అలాగే నేను మొక్కుకునేదాన్నండి. కానీ కొందరు ఏమంటున్నారంటే, నీ యూట్యూబ్ ఛానల్ వైరల్ అవ్వాలని నువ్వు ఏంది రోజు పూజ వీడియోనే పెడతావా అంటున్నారు. అలా ఎందుకు పెడతామండి చెప్పండి? నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కాబట్టి నేను పెట్టే వీడియోలో ఇదొక వీడియో, నేను షార్ట్ వీడియో పెట్టుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియో పెడితే డబ్బులు వస్తాయి ఎక్కడైనా? అయినా డబ్బుల కోసం ఆశపడి దేవుని వీడియో పెడతామా చెప్పండి? నేను చేసిన పూజ ఫలితం మీకు కూడా దక్కాలని నేను పెడుతున్నా అండి. అంతేగాని నాకు ఏదో లైకులు కొట్టగానే ఏదో వైరల్ అయిపోతుందేమో, నాకు డబ్బులు రావాలి, లైకులు కొట్టాలని నాకు ఏం ఆశ లేదండి. కొట్టే ఇష్టం ఉన్న వాళ్ళు కొడతారు, లేదంటే వదిలేస్తారు. అంతేగాని నేను ఏమైనా తప్పు వీడియో పెడుతున్నాను? పొద్దున్నే పూజ చేసుకోవడము, అందరినీ మంచిగా ఉండాలని కోరుకోవడము మా పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టగానే యూట్యూబ్ ఛానల్ కోసమే పూజ చేస్తున్నావు అని కొందరు అంటారు. యూట్యూబ్ ఛానల్ కోసం పూజ చేస్తారు ఎవరైనా? ఇప్పుడు వాళ్ళని కూడా నేను ఏం అనట్లేదండి, చెప్తున్నాను అంతే. ఎవరు దయచేసి నేను చెప్పిన మాటలు ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి. ఎప్పుడైనా సరే అండి, నేను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది నిజమో అబద్ధమో అనేది భగవంతునికి తెలిస్తే చాలండి. వెళ్ళొస్తానండి. బాయ్.